श्रूयतां श्रूयतां श्रीगुरुगीता श्रूयतां श्रूयतां सद्गुरुगीता श्रूयतां श्रूयतां श्रीगुरुगीता श्रूयतां श्रूयतां सच्चिदानन्दगीता। సాధకులకు సూచనలు. మనుష్యులకు కోటాను కోట్ల కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు పుడుతూనే ఉంటుంది, లోపల నుంచి కలుగుతూనే ఉంటుంది. అదొక అక్షయ పాత్రలాగా కోరిక అనేది. ఇంకోటి కూడా, కోరికలు మర్చిపోతూ ఉంటాం కూడా ఏం కోరుకున్నామని. అంటే వాటన్నిటినీ సరిగా వివేచన చేసి చూస్తే ఆ కోరికలన్నీ మూడే అని చెప్పవచ్చు కూడా. అవి ఇట్లున్నాయి. తాను అన్ని కాలాల్లోనూ అన్ని చోట్ల అందరికన్నా గొప్పగా ఉండాలి అని ఒకటి, అదొక కోరిక. నేనే గొప్ప, నా మాటే గొప్ప, నా ధనమే గొప్ప అనేటువంటి ఒక పొగరు, నేనే అన్ని చోట్ల ఉండాలా అనేటువంటిది, నాకే అన్నీ తెలుసు అనేటువంటిది, నేను చెప్పినట్టే వినాలనేది, నా యొక్క మాటకు తిరుగులేదు అనేది, ఇవి ఒక గమ్మత్తుగా అహంకారం ఉంటుంది. ఇక రెండవది, తనకు అన్నీ తెలియాలి అని ఒకటి. నాకు తెలియకపోతే ఎట్లా, నాకు తెలియకుండా ఎట్లయింది అది, కాబట్టి నేను దాన్ని చూడను అన్నట్టు. అందుకని ఇది అన్నీ తెలియాలనేటువంటిది. ఇక మూడవది, తాను ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండాలి, నేనెప్పుడూ ఆనందంగానే ఉండాలి, నేను మాత్రం అందరినీ ఏడిపిస్తూ ఉండాలి, అందరూ నన్ను ప్రేమగా చూడాలి, గౌరవించాలి, నా మాటే వినాలి, నేను మాత్రం ఎవరి మాట వినను, నేను ఎవరికి గౌరవించను, నేను ఎవరిని కూడా మర్యాదగా చూడను. ఇదేంటండి ఇది, ఇట్లా ఉంది తమాషా. ఇన్ని రకాల కోరికలు చూసినా ఎన్నెన్నో ఉన్నాయి, ఒకటి కాదు, ఎన్ని రకాలో. ఇన్ని రకాలుగా చూసినప్పటికీ ఈ మూడింటిలోకే ఇవన్నీ చేరేవే. ఓకే, ఎన్నెన్నో ఉన్నాయి కోరికలు, లేకని కాదు. దాన్ని బాగా సరైనటువంటి అర్థాలతో చూసుకున్నప్పుడు ఈ మూడు యొక్క నదుల్లో కలిసేటువంటివే ఈ కోరికలు అని చెప్పచ్చు. గత కాలపు మానవ చరిత్ర అంతా కూడా పరిశీలించి చూస్తే ఈ కోరికలు తీరేందుకోసం ప్రతి జీవి పడ్డ తపన మనకు అణువణువునా కనిపిస్తుంది. అందుకే వీటిని పునాది కోరికలు అనవచ్చు. ఇవే ఫౌండేషన్ కోరికలకు అని చెప్పచ్చు. మూడు రకాలుగా ఉండేటువంటి కోరికలు. మరి ఈ కోరికలు తీరిన వారు ఎవరన్నా ఉన్నారా? ఓన్లే ఈ మూడు కోరికలు తీరిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చూస్తాం. ఉన్నారని గుండె నిబ్బరంగా సమాధానం చెప్పాలి అంటే మన సనాతన ఋషి సంప్రదాయాలు మనకు బాగా తెలియాలి కదా. నిజానికి అనంత విధాలుగా అనేక మార్గాలుగా విస్తరించి ఉన్నటువంటి మన సనాతన సంప్రదాయాల లక్ష్యం ఇదే అని బాగా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మేధావులకి సిద్ధించని ఈ శక్తి భారతీయ మహర్షులకు ఎట్లా లభించింది అంటే ఇదంతా వారికి అనాది అయిన సద్గురు సంప్రదాయం వల్ల లభించింది అని చెప్పచ్చు. గురువు అనే మాట మన దేశంలో, మన ధర్మంలో పసిపిల్లలకు కూడా తెలిసినటువంటి మాట. అమ్మ అంటే, నాన్న అంటే ఎంత సహజంగా తెలుస్తుందో గురువు అంటే కూడా అంత సహజంగానే తెలిసినట్లే ఉంటుంది మన పిల్లలకి. కానీ చిత్రం ఏమిటంటే మహాశాస్త్రాలను అధ్యయనం చేసి అనుష్ఠానాన్ని ఆచరించిన వారికి కూడా గురువు అంటే ఏమిటో పూర్తిగా తెలియదు. సాధారణమైన పదమే అనిపిస్తుంది మనకు
గురువు అంటే. కానీ ఆ గురువు అంటే మనకు అర్థం కాదే. అమ్మ అంటే వివరణ చేసి చెప్పుకోవచ్చేమో, నాన్న అంటే కొంచెం చెప్పచ్చేమో. గురువు అంటే ఏంటి చెప్పడానికి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ అని అనవచ్చు, అంతేగాని దాని సంగతే మనకు తెలియదు అనిపిస్తుంది. పోన్లేండి, అది ఆశ్చర్యం కాదు కదా. ఎందుకు ఆశ్చర్యం ఉంటుంది తెలుసుకోకపోతే అనేది తెలుసుకుందామా? జై గురుదత్త.